హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలికా అఫీషియల్. ఈరోజు అయితే నేను మా అన్న వాళ్ళం అయితే జిమ్కి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా నేను అక్కడ లైట్గా వార్మప్ అయితే చేసుకున్నా, బికాస్ అది నా ఫస్ట్ డే ఆఫ్ జిమ్ అనమాట. ఫస్ట్ డే కదా, సో నేనైతే లైట్గా వార్మప్ చేసుకున్నా అండ్ లాస్ట్కి సైక్లింగ్ అయితే చేసుకున్నా. ఇంకా జిమ్ అయ్యాక మేమైతే ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో వెళ్తుండగా పెట్రోల్ అయితే అయిపోయింది, బట్ పెట్రోల్ కొట్టడానికి చాలా మంది అయితే క్యూలో ఉన్నారు. ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది అంటే మేమిద్దరం పక్కకు నించున్నాము. బట్ మా అన్న అయితే చూడండి ఎట్లా చేస్తున్నాడో, ఏదో డ్రింక్ చేసినోళ్ళలాగా పెట్రోల్ అయితే కొట్టించుకొని స్టార్ట్ అయినాము. మధ్యలో వెళ్తుండగా చాలా ఆకలిగా అనిపించింది. ఇంకా ఎక్కడో ఒక చోట ఆగి టిఫిన్ అయితే చేసాము. ఇక్కడైతే టిఫిన్స్ అయితే వేరే లెవెల్ అన్నమాట. దోశ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా త్వరగా టిఫిన్ చేసేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఫైనల్గా మేము కలవడానికి వెళ్ళిన స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, కొత్తగా మ్యారేజ్ అయిన మా బాబాయ్ కూతురు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది చూడండి. అప్పుడే ఇంకా చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. ఇంట్లోకి వెళ్ళి అయితే కూర్చున్నాము. ఇంకా తన కొత్త మర్యాదలు చూస్తుంటే మాకే చాలా కొత్తగా అనిపించింది. కొద్దిసేపు తనతో మాట్లాడుకుంటూ మ్యారేజ్లో జరిగిన ఫన్, ఆ స్టంట్స్ అన్నీ తనతో చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాము. బట్ మా సిద్ధు అన్న అయితే మ్యారేజ్లో చాలా పెద్ద పెద్ద మెమొరీసే క్రియేట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ తను చాలా ఇన్నోసెంట్ అనమాట. బట్ మా కుమారి మ్యారేజ్లో అయితే తను చేయని పని అంటూ అసలు లేనే లేదనమాట. చాలా పని చేశాడు. అసలు మాకే నమ్మబుద్ధి కాలేదు. బట్ మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా అయిందనమాట. అసలు మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది వేరు అక్కడ అసలుకి. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ నవ్వుకున్నాం కొద్దిసేపు. ఇంకా నైట్ అవుతుంది, మేము బయలుదేరుతాము అనే లోపట్నే ఎక్కడికి వెళ్తారు తినకుండానే అనేసి తన హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళి బిర్యానీ తెచ్చేసాడు. ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదనకూడదు అనేసి కొంచెం తినేసి బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.